బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళను రెమాల్ తుఫాన్ వణికిస్తోంది. 2 రోజులుగా కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, తిరువనంతపురంపై అధిక ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు భారీ వర్షాల కారణంగా 5గురు చనిపోగా అనేక మంది నిరాశలయ్యారు. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షానికి రోడ్డు కూడా కొట్టుకుపోయాయి. మావేలికర్లో చెట్టుకూలిన గట్టులో ఒకరు మృతి చెందారు. ఇడుక్కిలో కరెంట్ షాక్తో మరొక వ్యక్తి మృతి చెందగా పంబారులో నదిలో పడి రాజున్ అనే వ్యక్తి గల్లంతాడు. భారీ వర్షాల కారణంగా కేఎస్ఈబీకి భారీ నష్టం వాటిల్లింది. పోస్టులు, డిస్ట్రిబ్యూషన్ లైన్లు కూలిపోవడంతో 48 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. 6230 లో టెన్షన్ లైన్లు, 895 హై టెన్షన్ లైన్లు తెగిపోయాయి. ఇక తిరువనంతపురంలోని జగతిలోని కిలియార్ వాగుడ పొంగి పొర్లుతోంది. కర్కాడ్ రోడ్డు నీట మునిగింది. తిరువనంతపురం జగతి బండ్ రహదారి పూర్తిగా మునిగిపోయింది. ఇళ్లలోకి నీరు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలప్పుజ జిల్లాలో 3 సహాయ శిబిరాలను అధికారులు ప్రారంభించారు. అంబలపుజ తాలూకాలోని పురక్కాడులోని శిబిరాలు ప్రారంభమై 180 కుటుంబాలను తోటపల్లి శిబిరానికి తరలించారు. అంజుతి మంగళంలో 2 ప్లైవుడ్ ఫ్యాక్టరీల దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. శబ్దవిని కార్మికులు బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక చొక్కల్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో 7 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈసారి కేరళలో అసాధారణ ఋతుపవనాలు నమోదే అవకాశం ఉంది. సగటు కంటే 106% వరకు ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇక కొచ్చి, కలమసిరిలో కురిసిన భారీ వర్షం వెనుక క్లౌడ్ బర్స్ట్ ఉంటుందని క్యూసెట్ అధికారులు చెబుతున్నారు.